మోదీని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్. గుంటూరు మామిళ్లపల్లి గోడౌన్ వివాదానికి తెర. ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆలస్యంపై ఐఎన్టీయూసీ ఆగ్రహం. హైదరాబాద్ అమీన్పూర్లో 1/2 కేజీ బంగారం రికవరీ. హైదరాబాద్ పాత బస్తీలో తమ్ముణ్ణి చంపిన అన్న. పడవ బోల్తాపడి కర్ణాటకలో 10 మంది మృత్యువాత. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో చూద్దాం. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో కలర్ఫుల్ గా జరిగాయి. భారత్ లోని యుఎస్ రాయబారి సెర్జియో గోర్ తో లైవ్ లో ఫోన్ కాల్ లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికార్డులు క్రియేట్ చేస్తుందన్నారు. ఇక రూబియో అమెరికా చరిత్రలోనే గొప్ప విదేశాంగ కార్యదర్శిగా నిలుస్తారన్నారు ట్రంప్. ఇక భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రధాని మోదీ గొప్ప నాయకుడు, తనకు మంచి స్నేహితుడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. భారత్ కు ఎప్పుడైనా సహాయం అవసరమైతే తనను 100% నమ్మొచ్చన్నారు ట్రంప్. భారత్ కు ఏ అవసరం వచ్చినా నేరుగా తనకు కాల్ చేయొచ్చన్నారు అమెరికా ప్రెసిడెంట్. గుంటూరు మామిళ్లపల్లిలో మొక్కజొన్న గోడౌన్ తిరిగి ఓపెన్ చేశారు అధికారులు. లా అండ్ ఆర్డర్ ఇష్యూతో 4 వారాల క్రితం గోడౌన్ సీజ్ చేశారు పొన్నూరు తహసీల్దార్. రైతులు మొక్కజొన్న దాచుకున్న గోడౌన్ సీజ్ చేయడంతో వైసీపీ నేత అంబటి మురళి ఆందోళన చేశారు. గోడౌన్ ఓపెన్ చేయాలంటూ కొద్ది రోజులుగా నిరసనలు చేశారు. గోడౌన్ సీజ్ నిరసిస్తూ రైతులకు సంఘీభావంగా గ్రామాల్లో పర్యటించే ప్రయత్నం చేశారు. అయితే అనుమతి లేదంటూ అంబటి మురళిని పోలీసులు అడ్డుకోవడం కూడా రాజకీయ రగడకు దారితీసింది. ఇక గోడౌన్ ఓపెన్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంబటి మురళి ప్రకటించగా, అదే సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో గోడౌన్ తిరిగి ఓపెన్ చేశారు అధికారులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఐఎన్టీయూసీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ ఆరోపించారు. విలీన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారని తెలిపారు. అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులతో పాటు సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ చెల్లించేందుకు యాజమాన్యం దగ్గర నిధులు లేవని, ప్రభుత్వం వెంటనే 1000 కోట్లు గ్రాంట్ రిలీజ్ చేయాలని కోరారు. ఇక సమ్మె సమయంలో ఆత్మ బలిదానం చేసిన ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ప్రతి ఆర్టీసీ కార్మికుడి నుంచి 300 రూపాయలను శంకర్ గౌడ్ కుటుంబానికి అందేలా చేయనున్నట్టుగా చెప్పారు. హైదరాబాద్ అమీన్పూర్ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. 1/2 కేజీ బంగారాన్ని రికవరీ చేసి బాధితురాలకు అప్పగించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును సాల్వ్ చేసి మొత్తం 45 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి మీడియా సమక్షంలో బాధితురాలు భవానికి గోల్డ్ ఆర్నమెంట్స్ ను అప్పగించారు. అమీన్పూర్ కాలనీ వాసుల సమక్షంలో బంగారు ఆభరణాలను అప్పగించి సీసీ కెమెరాల ప్రాధాన్యతపై స్థానికులకు అవగాహన కల్పించారు పోలీసులు. చోరీలు, నేరాల కేసుల విచారణలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అమీన్పూర్ చోరీ కేసును ఛేదించడానికి కూడా సీసీ కెమెరాలే కీలకంగా మారాయన్నారు.